ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును బలియాగముగా పెట్టి తిరిగి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచినందున ఆయన మృతుడు కాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడిగా ఉన్నాను అని ఆయన ఈరోజు మనతో వాగ్దానము చేస్తూ ఉన్నారు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన జీవము కలిగిన జీవాధిపతి. ఆయన ఎండిన ఎముకలను సైతము జీవింప చేయగలిగినటువంటి దేవుడిగా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు క్రీస్తు ప్రభువారు మన కొరకు మృతుడైన లేచి సజీవుడిగా మన ముందు నిలువపడి ఉన్నారు. ఆయన సజీవ యాగముగా మన కొరకు సమర్పించుకొని నీ కొరకు నా కొరకు పునరుద్ధానుడై లేచి నిలచి మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేసి ఉన్నారు. పాపము మీద శాపము మీద మనకు అధికారాన్ని ఇచ్చి మరణపు ముళ్ళును విరచి సాతాను తలను చితక తొక్కి ఈ లోకంలో మనము జయించటానికి మనకు మాదిరిని ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు యుగ యుగములు సజీవుడిగా ఉన్నాడని, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండి మనల్ని చూచుచున్న దేవుడని మనము విశ్వసించి అట్టి ప్రార్థనా జీవితాలను కొనసాగించాలి. కాబట్టి ఈరోజు మనము కూడా మన పరిస్థితుల అన్నిటి నుండి తిరిగి లేవాలని క్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు. మన యొక్క పాపం నుండి శాపము నుండి భయంకరమైన ప్రతి పరిస్థితి నుండి మనము విడుదల పొందుకొని క్రీస్తులో తిరిగి లేచినట్లయితే మనము నూతన సృష్టిగా ఉంటామని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, క్రీస్తు మృతుడే కానీ సజీవుడిగా నిలువపడి ఉన్నారు. మరి మనము ఏ విధముగా ఉండాలని అనుకుంటున్నాము? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం మనము మన యొక్క ప్రతి పాపమును క్రీస్తు రక్తములో కడుగుకొని క్రీస్తు రక్తం క్రిందకు వచ్చి మనము మన పాత రోత జీవితంలో మరణించి తిరిగి క్రీస్తులో నూతనమైన సృష్టిగా నూతనమైనటువంటి జీవితమును పొందుకొని తిరిగి మరలా ఆయనలో జన్మించాలని, మనము తిరిగి లేవాలని క్రీస్తు ప్రభువారు కోరుకుంటూ ఉండగా, ఈరోజు ఒకవేళ నీవు ఇంకా పాపంలోనే ఉంటే, ఇంకా శాపంలోనే ఉంటే, ఇంకా క్రీస్తుకు దూరముగా నీవు ఉంటే నిన్ను నీవు సరిచేసుకొని ఆయనలో తిరిగి లేవాలని, ఆయన రక్తము క్రింద నీ ప్రతి పాపమును కడుగుకొని క్రీస్తులో తిరిగి లేచి ఈ లోకంలో ఆయనకి మాదిరిగా జీవించి నీవు నిజముగా నీ యొక్క శరీరానుసారముగా మరణించినప్పుడు తప్పక నీవు క్రీస్తులో తిరిగి లేస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మొదటిగా మన పాపముల నిమిత్తం మనము చనిపోయి క్రీస్తులో తిరిగి లేస్తే, మనం భౌతికంగా చనిపోయినప్పుడు మన ఆత్మ క్రీస్తులో లేపబడుతుందని నమ్మాలి. అప్పుడు మనము కూడా తండ్రి అయిన దేవునితో క్రీస్తు ద్వారా పరలోక రాజ్యాన్ని చేర్చబడి మనము కూడా ఆయనతో యుగ యుగములు సజీవులముగా ఆయన యందు సంతోషించేవారముగాను జీవ జల వృక్ష ఫలములను భుజించేవారముగాను ఉంటాము. కాబట్టి ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానాలను వదిలిపెట్టక, ఇంత అద్భుతమైనటువంటి నిత్య రాజ్యాన్ని పోగొట్టుకోక క్రీస్తులో తిరిగి లేచేవారుగాను, క్రీస్తు ద్వారా పరలోక రాజ్యాన్ని చేరేవారుగాను, ఆయన మృతుడే కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నట్లు మనము కూడా ఆయన యందు సజీవులముగా ఉండాలని, ఈ వాగ్దానము విత్తబడాలని, ఈ వాగ్దానము ఫలించాలని దేవుని సన్నిధిలో అతి మిక్కిలి వినయంతో ప్రార్థిస్తూ, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.